ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోకేశ్వరి, నీకు పంతులు గారిని పిలిపించినప్పుడే చెప్పాను కదా, మళ్ళీ నువ్వు మొదటికి రాకు. సీమంతం చేసుకోవడం తనకిష్టం లేదని చెప్తుంటే ఎందుకు అందరూ బలవంతం చేస్తున్నారు? నువ్వు కూడా అలా అంటావేంటి పిన్ని? దాని నాన్న బరువు లేతమంటున్నావా? గడుపుతో ఉన్న ఆడపిల్లకి సీమంతం జరిపించడం అనేది ఓ అందమైన ముచ్చటమా? అది వద్దనుకోవడానికి కారణం ఏంటంట? మాట్లాడవేంటే? వద్దు వద్దు అనడం కాదు, అసలు ఎందుకు వద్దంటున్నావో కారణం చెప్పు. అత్తయ్య, నేను వద్దు అనట్లేదు, తర్వాత చేసుకుంటానని చెప్తున్నాను. లోకేశ్వరి, ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చులే అనుకోవడానికి ఇదేం బర్త్డే ఫంక్షన్ కాదు, సీమంతం. అది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. ఏమండి, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వెంటనే మనీ ట్రాన్స్ఫర్ చేయండి. సాయంత్రానికి వచ్చి వర్క్ స్టార్ట్ చేసుకుంటారు. లోకేశ్వరి, నువ్వు ఇంకా ఆలోచించడం మానేసి వెళ్ళి రెస్ట్ తీసుకో. లోకి, ఇంకా చూస్తావేంటే? వెళ్ళు. లోకే, ఇలమ్మా. వెళ్ళు. పదబాబి. ఈ ప్రెగ్నెన్సీ ఆ గుండమ్మ కారణంగా మోయాల్సి వస్తుంది. ఇప్పుడు సీమంతం ఆ గుండమ్మ కారణంగా చేసుకోవాల్సి వస్తుంది. నా జీవితం నా చేతుల్లో లేకుండా పోయింది నానమ్మ. ఏంటి లోకి, ఇక్కడేం చేస్తున్నారు? గుండమ్మ సీమంతం అంటుంది కదా, ఆ సీమంతం చేసుకోవటం దీనికి ఇష్టం లేదే, అందుకే బాధపడుతుంది. సీమంతం చేసుకోవడానికి ఇష్టం లేకపోవడానికి కారణం ఏంటి? ఆ గుండమ్మ చేతుల మీదుగా జరిపించడమే. అప్పుడు ఆ మాట అందరికీ చెప్పు. నేను మీ అత్తయ్య కలిసి నీకు సీమంతం చేస్తాం. అది కాదాంటీ, ఆ గుండమ్మ నన్ను ఎంతలా మోసం చేసిందో మీకు తెలుసా? ఎదురు చెప్పటం నేను తట్టుకోలేను. అలాంటిది నిన్ను చిత్రహింసలు పెడుతుంటే ఎలా ఓర్చుకున్నావు? ఓర్చుకొని పడుంటానికి అదేమంత చేతకాంది కాదు. ఎప్పటికప్పుడు ఆ గుండమ్మని దెబ్బ కొట్టాలని, దాని ఆధిపత్యాన్ని తగ్గించి ఇంట్లోంచి బయటకు గెంటేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. బట్ నో యూస్. సరే లోకి, అయిపోయిన దాని గురించి ఎందుకు, వదిలే. ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావో చెప్పు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. ఆంటీ, ఏమైనా పర్వాలేదు, ఈ సీమంతం మాత్రం జరగకూడదు. సరే, రేపు నువ్వు బయటికెళ్ళు. బయటకా? ఎక్కడికి? అవును, సిటీలో నాకు తెలిసిన వాళ్ళు మోడల్ ఆడిషన్స్ చేస్తున్నారు. నువ్వు అక్కడికి వెళ్ళి నీ పేరు రిజిస్టర్ చేయించుకుంటా. నువ్వు వెళ్ళొచ్చేసరికి ఇక్కడ సీమంతం అనే టాపిక్ లేకుండా చేస్తా. ఇంకా గట్టిగా మాట్లాడితే నీకు సపోర్ట్ గా నేను మాట్లాడతా. థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. అమ్మా కామాక్షమ్మ గారు, కామాక్షమ్మ గారు, అమ్మా కామాక్షమ్మ గారు, అమ్మా కామాక్షమ్మ గారు, కామాక్షమ్మ గారు. ఎవరండి మీరు? కామాక్షమ్మ గారి కోసం వచ్చానమ్మా. నా కోసమే వచ్చారు. తీసుకొచ్చారండి? తీసుకొచ్చానమ్మా. అమ్మా, మీరు అప్పగించిన పని ముందుగానే తయారు చేసి తీసుకొచ్చాను. ఇదిగోండమ్మా. చాలా సంతోషమండి. నాన్న, అది ఆచార్య గారికి డబ్బులిచ్చి పంపించు. అలాగే అమ్మా.
ఇంట్లో అందరూ కులాసానండి? బాగున్నారమ్మా. ఆ, అమ్మా ఇదిగోండి. అయ్యయ్యో, ఇంత డబ్బు ఎందుకమ్మా? పని చేయించుకున్నాక డబ్బులు ఇస్తుంటే ఇంతేనా అనేవాళ్ళని చూసాం గానీ ఎంత ఇస్తున్నారంటే మా అనేవాళ్ళని చూడలేదండి. ఈ డబ్బులు మీరు చేసిన పనికి కాదండి, మా ఇంట్లో జరిగే కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకి కావలసిన వస్తువులకి మీ ఇంటి నుంచి చేసిస్తున్నారు. మాకు సెంటిమెంట్ అండి, కాదనకండి. తీసుకోండి. మంచిదమ్మా. వస్తానమ్మా. మంచిదండి. వస్తానయ్యా, వస్తాను. ఇంతకీ ఏంటి వదిన గారు అవి? ఏం చేయించారు? గాజులా? అవునండి, లోకేశ్వరికి సీమంతం గదా, తన కోసమని చేయించాను. రేపీ గాజులు వేయడంతోనే సీమంతం స్టార్ట్ అవుతుంది. గాజులు చాలా బాగున్నాయమ్మా. ఏ లోకేశ్వరి? ఆహా, హా, అవునవును, చాలా బాగున్నాయి. గుండమ్మా, ఆ గాజులు తీసుకెళ్ళి జాగ్రత్తగా లోపల పెట్టు. రేపు ఫంక్షన్లో అమ్మకిద్దు గాని. అలాగేనండి. ఏ ఆగు. ఏంటి అది జాగ్రత్త పెట్టేది? గాజులు చేయించిందానివి జాగ్రత్తగా పెట్టడం నీకు తెలీదా? అంటే ఫంక్షన్ మొత్తం గుండంతో చేతుల మీదుగా జరిపిస్తుంది కదమ్మా, అందుకే మనవడు. అవును, తానే చేయిస్తుంది. మనమెవరం చేయనట్టు ఆవిడ చేయిస్తుంది. మరి పిన్ని, ఈ మాత్రం దానికి ఎందుకు గొడవ? మా ఇంట్లో ఏ పనైనా మా వదినే చేస్తుంది, ఏ బాధ్యత అయినా మా వదినే మోస్తుంది. అందుకే అన్నయ్య వదిని జాగ్రత్తగా పెట్టమని చెప్పాడు, అంతే. ఇవ్వమ్మా. ఇదిగో వదిన, తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.